హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈ వీడియోలో మనం బీటెక్ ఫీజు రీంబర్స్మెంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కన్నా మనమైతే తెలుసుకుందాం గాయస్. సో ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కటి అయితే కన్నా నేను క్లియర్గా అయితే మీకు ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించింది, ఫ్రీ సీట్ సంబంధించి కానీ, అలాగే ఎంత ర్యాంక్ వస్తే మీకు ఫ్రీ సీట్ వస్తుంది, ప్రతి ఒక్కటి నేనైతే కన్నా ఈ వీడియోలో అయితే కన్నా మీకైతే కన్నా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కన్నా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంకా మన వీడియోని అయితే కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి కూడా అయితే షేర్ చేయండి గైస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు బీటెక్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది 100% కొంతమందికి వస్తుంది, కొంతమందికి 35% అలా అయితే కన్నా రావడం జరుగుతుంది. సో ఈ 100% వచ్చిన వాళ్ళకైతే కన్నా కంప్లీట్ సీట్ అనేది అయితే ఫ్రీ అవుతుంది అనమాట. సో ఎవరికి ఈ ఫ్రీ సీట్ వస్తుంది అంటే ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే ఎవరికైతే లెస్ దెన్ 1000 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింటుందో సో వాళ్ళకైతే కనుక కంప్లీట్గా 100% అయితే కనుక వాళ్ళకి ఫ్రీ సీట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనకు టీఎస్ ఈసెట్కి అయితే కనుక టీజీ ఈసెట్ వాళ్ళకి కంప్లీట్గా లెస్ దెన్ 1000 ర్యాంక్ వస్తే వాళ్ళ ప్రతి ఒక్కరికి అయితే కనుక ఫ్రీ సీట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళకే కాదు, ఇంకా కొంతమంది కూడా వీళ్ళైతే కనుక ఫ్రీ సీట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. అది ఏ కాలేజీలో సీట్ వచ్చినా కూడా వీళ్ళైతే కనుక ఫ్రీగా కంప్లీట్గా ఫీజు అయితే కనుక కట్టుకొని వాళ్ళే అయితే కనుక మీకు ఫ్రీగా సీట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎవరికి? సో వీళ్ళకి అయిపోయింది. సో నెక్స్ట్ ఎవరికైతే కన్నా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వచ్చినా కూడా వాళ్ళకి అబోవ్ 1000 ర్యాంక్ వచ్చినా కూడా, సో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అబోవ్ 1000 ర్యాంక్ అని చెప్పాను కదా. సో ఈ అబోవ్ 1000 ర్యాంకు ఎవరికైనా కానీ వచ్చినా కూడా సో వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే కన్నా వీళ్ళైతే కన్నా ఫ్రీగా సీట్ అయితే కన్నా ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళకి కూడా అబోవ్ 1000 ర్యాంక్ వచ్చినా కూడాను వీళ్ళకైతే కన్నా సీట్ అయితే కన్నా ఫ్రీగా వస్తుంది. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 10,000 పైన వచ్చినా కూడా వీళ్ళకి 100% అయితే కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మీరైతే కన్నా ఇది గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు 100% మీకు ప్రొవైడ్ చేయాలంటే మీ దగ్గర ఒకటైతే కానీ ప్రూఫ్ ఉండాలి. ఏముండాలి? మీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించినది క్యాస్ట్ అండ్ ఇన్కమ్ రెండు అయితే కన్నా మీ దగ్గర నుంచి అయితే కన్నా వాళ్ళు చెక్ చేసి మీకు అయితే కానీ అడ్మిషన్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఒకవేళ క్యాస్ట్లో కానీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ పెట్టిన తర్వాత మీకు ఒకవేళ అది బై మిస్టేక్గా పడినా కూడా మీకు అయితే కానీ మళ్ళీ అయితే కానీ చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కౌన్సిలింగ్ అప్పుడు, లేదంటే కానీ మీకు సీట్ అయితే కానీ రాదు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కన్నా వాళ్ళ క్యాస్ట్ ఇన్కమ్ తీసుకుని వాళ్ళకైతే కానీ ఫ్రీగా సీట్ అయితే కానీ ఇస్తారు. సో నెక్స్ట్ వీళ్ళది అయిపోయింది. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే లెస్ దెన్ 1000 వచ్చిన వాళ్ళకి ఫ్రీ సీట్ అది మనకు తెలుసు వచ్చింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అబోవ్ 1000 వచ్చినా ఎంత వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తారు. నెక్స్ట్ కూడా ఇంకొకరు కూడా ఇస్తారనమాట ఫ్రీ సీటు. అది ఎవరికంటే ముస్లిం మైనారిటీస్. సో మైనారిటీస్ ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఫ్రీగా సీట్ అయితే కన్నా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఏ కాలేజీలో ఉన్నా కూడా ఎంత ఫీజు అయినా కూడా వీళ్ళకి 100% అయితే కన్నా సీట్ అయితే కన్నా వీళ్ళకి ఫీజు అయితే పేమెంట్ చేసుకుని వాళ్ళే గవర్నమెంటే మీకు అయితే కన్నా ఫ్రీగా సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మైనారిటీస్కి కూడా, ముస్లిం మైనారిటీస్కి అయితే కన్నా ఇది ఫ్రీగా సీట్ అయితే కన్నా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ముగ్గురికి అయితే కన్నా సో ఈ 3 టైప్స్ కేటగిరీస్ వాళ్ళకి ఫ్రీ సీట్ అయితే కన్నా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఎవరున్నారు? సో ఇంకా ఎవరికైనా ఈ కేటగిరీస్ కాకుండా నెక్స్ట్ ఉన్న వాళ్ళకి అబోవ్ 1000 ర్యాంక్ వచ్చింది. సో వాళ్ళకి ఎలా? సో అబోవ్ 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడాను మీకు ఎవరికైనా మీకు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అయితే కన్నా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మీకైతే కన్నా 35,000 స్కాలర్షిప్ పైన అయితే వస్తుంది. సో ఇప్పుడు ఎవరికైనా కాలేజ్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్కి 1 lakh ఉందనుకోండి. సో 1 lakh ఉన్న వాళ్ళకి వీళ్ళు 35,000 అయితే కన్నా వీళ్ళు అయితే కన్నా పే చేస్తారనమాట. ఎగ్జాంపుల్కి 1 lakh అయితే 35,000 అయితే కన్నా వీళ్ళు అమౌంట్ అయితే కన్నా స్కాలర్షిప్ ద్వారా వీళ్ళకైతే ఇచ్చి రిమైనింగ్ కాలేజ్ ఫీజు వచ్చేసి వాళ్ళే కట్టుకోవాలన్నమాట. సో ఇలా 35,000 దానికి అయితే కన్నా గవర్నమెంట్ అయితే కన్నా మీకు ఇస్తుంది. సో మీరు ఇవన్నీ అయితే కన్నా గుర్తుపెట్టుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే కన్నా చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మన ఛానల్ అయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, అలాగే ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్స్లో అయితే పెట్టండి. నేను ఆ వీడియోస్ అన్నీ పెట్టడానికి అయితే కన్నా ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.